ప్రైజ్ ది లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగును గాక. క్రీస్తు పేరట మీ అందరికీ శుభాభివందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. కీర్తనలు 6:3. నా ప్రాణము బహుగా అదురుచున్నది, యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయుందువు. ప్రియమైనవారలారా, మరి భక్తుడైన దావీదు ప్రార్థన చేస్తున్నాడు. మరి ప్రభువు కొరకు వేడుకుంటున్నాడు తను. మరి దేవుడు సమాధానమైతే ఇంకా రాలేదు దేవుడి యొద్ద నుంచి. అందుకనే ఎంతగానో తను అలసిపోయి, అయ్యా నా ప్రాణం ఎంతగానో అదిరిపోతుంది, ఎంతవరకు నీవు కరుణింపకుండా ఉంటావు, ఎంతవరకు నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడిచుచు నా పరుపు తేలుచున్నది నాయన, నా కన్నీళ్ళ చేత పడక కొట్టుకుపోతుంది, విచారము చేత గుంటలు పడుతున్నాయి నా కన్నులు అంటూ ఎంతో రోదనతో వేదనతో విచారముతో ప్రియమైన వాళ్ళరా మరి తను అలసిపోయి ఉన్నాడు. అలా అలసిపోయి కూడా తను ప్రభుని ప్రార్థన చేస్తున్నాడు. కానీ ఇంకా అయితే సమాధానము రాలేదు. ఈ దినమందు ఆలోచించండి. కానీ భక్తుడైన దావీదుకు బాగా తెలుసు ఏంటంటే, దేవుని ఎదుట ఎటువంటి సమస్యనైనా మనము యథార్థముగా దేవుని ఎదుటకు తీసుకొచ్చినప్పుడు దేవుడు ఆ సమస్యని పరిష్కరిస్తాడు. ఆ విన్నపాన్ని, ఆ మనవిని దేవుడు ఆలకిస్తాడండి. ఎందుకనంటే ఆయన దయామయుడు కాబట్టి, కరుణామయుడు కాబట్టి ప్రభువును అడగటంలో ఏమాత్రము కూడా ఇబ్బంది పడకూడదండి. ధైర్యముగా దేవుని ఎదుట యథార్థముగా ప్రార్థన చేయాలి. ఒక్కొక్కసారి మన ప్రార్థనకి జవాబు రావటము ఆలస్యం అవ్వచ్చు. అయినా అలసిపోకుండా ప్రియమైన వాళ్ళరా ప్రభు ఎదుట ప్రార్థన చేయాలి, విశ్వాసం ఉంచాలి. అప్పుడే దేవుని ఎదుట మనము జవాబును పొందుకుంటాం. చూడండి, దావీదు ఇక్కడే తన ప్రాణము అలసిపోయింది అంటున్నాడు. దేవుడు తన ప్రార్థన విన్నాడు, తనకి సహాయం చేశాడు. ఎంతగా చేశాడంటే ప్రియమైన వాళ్ళరా, తన రాజ్యము అలాగే తన కుటుంబము, తన సింహాసనము నిత్యము ఉండునట్లుగా దేవుడు స్థిరపరిచాడు, నిత్యము ఉండునట్లుగా. కాబట్టి ఈ ఉదయకాలం ముందు ఆలోచించండి. అలసిపోయి ఉన్నావేమో, కానీ ప్రార్థన చేయటమో మానొద్దు. ఎంతవరకు దేవుని కరుణింపక ఉంటాడు అని అనుకున్న ఆయన కరుణామయుడండి, ఖచ్చితంగా కరుణిస్తాడు. ఓపికతో మనం ప్రార్థన చేయాలి, నిరీక్షణతో ప్రార్థన చేయాలి, విసుకొక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.